శ్రీమాత్రే నమః. ఈరోజు 26, 27, 28 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 26వ శ్లోకం. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటే చక్రరాజము అనేటువంటి రథములో ఉన్నటువంటి సర్వ ఆయుధముల చేత అమ్మవారు పూజింపబడుతూ ఉన్నటువంటి తల్లి అని. గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత అంటే గేయ చక్రము అనేటువంటి రథములో ఉన్నటువంటి మంత్రిని చేత సేవింపబడుతూ ఉన్నటువంటి తల్లి అని అర్థము. నెక్స్ట్ శ్లోకం. కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికా క్షిప్త అగ్నిప్రాకార మధ్యగా. కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత అంటే కిరిచక్రము అంటే వరాహ రూపంలో ఉండేటువంటి రథము, దాంట్లో దండముతో కొలువైనటువంటి వారాహీదేవి ఆమె చేత లలితామ్మవారు పూజలు అందుకుంటూ ఉంటుందట. తర్వాత జ్వాలామాలినికా క్షిప్త అగ్ని ప్రాకార మధ్యగా అంటే జ్వాలామాలిని వెదజల్లుతున్నటువంటి అగ్ని జ్వాలలతో నిర్మింపబడినటువంటి కోట మధ్యలో ఉన్నది లలితామ్మవారు అని ఇక్కడ అర్థం. అటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి తల్లి లలితామ్మవారు అని. ఖండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోపా నిరీక్షణ సమస్సుక. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత అంటే బండాసురుణ్ణి అతని సైన్యాన్ని సంహరించడానికి ముందుకొచ్చినటువంటి దేవతా సైన్యాన్ని చూసి ఆ తల్లి సంతోషిస్తూ ఉందట. నిత్యా పరాక్రమాటోపా నిరీక్షణ సమస్సుక అంటే నిత్యాదేవతల యొక్క శక్తి సామర్థ్యాలు, వాళ్ళ పరాక్రమాన్ని చూసి ఆ తల్లి ఎంతో ఆనందపడుతుందట. పరులను జయించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి నిత్యాదేవతల శక్తిని చూసి ఆ తల్లి సంతోషిస్తూ ఉన్నదట. తర్వాత 29, 30, 31 నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.